ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. 1 Chronicles 16:10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు. గ్లోరీ ఇన్ హిస్ హోలీ నేమ్, లెట్ ది హార్ట్ ఆఫ్ దెమ్ రిజాయిస్ దట్ సీక్ ద లార్డ్. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. ప్రియులారా, దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో చూస్తే సంతోషము, ఎప్పుడు సంతోషం అంటే దేవుని వెతికినప్పుడు సంతోషము, అంటే దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్తము చేసినప్పుడు సంతోషం మన జీవితంలో ఉంటుంది. ఈ సంతోషము తాత్కాలికమైనది కాదు, అది శాశ్వత కాలం ఉండేది. చూడండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనము ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు మన వైపు చూస్తారు. ఎందుకంటే డాడీ మమ్మీ ఏమైనా తెచ్చారో అని చూస్తారు. సరే, మన దగ్గర అంటాము, అరే చాక్లెట్ ఉంది లేదా బిస్కెట్ ఉంది అన్నప్పుడు అబ్బా పిల్లలు ఎంత సంతోషపడతారండి. ఒకవేళ మనం ఏమీ తేగపోతే వారికి బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే ఇది టెంపరీ అన్నమాట. చాక్లెట్ ఉన్నప్పుడే సంతోషము, లేకపోతే దుఃఖము. పిల్లరా, మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సంతోషము అది శాశ్వత కాలం ఉండేదండి. అన్ని సమయాల్లో ఆ సంతోషము, సమాధానము ఉండేది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దావీదు మహారాజు మరి మందసమును తీసుకొస్తూ పాడుతున్నటువంటి పాట వాస్తవానికి తనతో మరి ప్రజలందరూ ఉన్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా వారందరితో కలిసి నాట్యమాడుతూ గంతులు వేస్తూ ప్రభువారిని స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క నామమును గణపరుస్తున్నాడు. అమ్మాయ ఉదయకాల సమయంలో ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. సంతోషంతో మన జీవితాలు నింపేవాడు. ఆయన వైపు చూస్తే అన్ని సమయాల్లో కూడా మన జీవితాల్ని సమాధానంతో నింపుతారు. కాబట్టి మనుషుల వైపు చూసే దానికంటే దేవుని వైపు చూసి ఈ గొప్ప సమాధానం కలిగి ఉందాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు ఎంత సంతోషంతో దేవుని ఎదుట పాడుతున్నాడు, ఆనందిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఆ సంతోషము నిత్యము ఉండేది నాయన. గల కారణము అంటున్నాడు, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించెదరు. తను నిత్యము మిమ్మల్ని వెతికినాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు మిమ్మల్ని వెతికాడు. సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు, గొలియాతు ఎదుట ప్రభువా ప్రతినిత్యము కూడా మీ వైపు చూసినప్పుడు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు. తన జీవితంలో సంతోషంతో నింపబడ్డాడు నాయన. ఉదయకాల సమయంలో మా జీవితాల్లో కూడా ఇలాంటి సంతోషం కావాలి. అది నిత్యం ఉండాలి ప్రభువా. ఇట్స్ నాట్ టెంపరరీ బట్ పర్మనెంట్ సంతోషం ప్రభువా. కాబట్టి ఈ విధముగా మా యొక్క వ్యక్తిగత జీవితాలను తృప్తిపరచండి. కుటుంబాలు మీరు బలపరచండి. మా పిల్లలందరినీ దర్శించండి. వారి యొక్క జీవితాల్లో సంతోషం, సమాధానం లేకపోతే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు మీ వాక్యం ద్వారా. మిమ్మల్ని వెతికినప్పుడే మాకు సంతోషము. కాబట్టి హృదయమంతటితో వెతికి ఈ శాశ్వతమైనటువంటి సంతోషం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి. చీకటి శక్తులు మీరు లయపరచండి. మీ యొక్క పరిశుద్ధమైన నామము మమ్మల్ని బట్టి మహిమపరచబడాలి ప్రభువా. అలాంటి కృప, అలాంటి సహాయము మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. My dear brothers and sisters, greetings in the name of our Lord and Savior Jesus Christ. Here in 1 Chronicles 16:10 we see, glory in his holy name, let the hearts of those who seek the Lord rejoice. This verse is a call to joy and worship. It reminds us to take pride and delight in the holiness of God's name. When we truly seek the Lord, our hearts are filled with joy, not because everything is perfect, but because we are anchored in Him. Rejoicing is the natural response of a heart that seeks and finds its strength in God. So let us celebrate and rejoice in His name alone. Amen. God bless you all.